brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఎండబెట్టి రైతుల కడుపు కొడుతున్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది అన్నారు. ప్రాజెక్టులో నీళ్లున్నా ఉద్దేశపూర్వకంగా విడుదల చేయలేదు అన్నారు. రైతులు సొంతంగా కాలువలు తవ్వి నీళ్లు తీసుకువెళ్తున్నారని చెప్పారు హరీష్. మెదక్ జిల్లా చిన్న కోడూరు మండలం చౌడారం దగ్గర బిక్కబండకి వెళ్లే కాలువకి మాజీ మంత్రి హరీష్ రావు నీటిని విడుదల చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమతో పనిచేయాలి కానీ పగతో పనిచేస్తోంది, అందుకే ప్రాజెక్టులో నీళ్లున్నా విడుదల చేయట్లేదంటూ హరీష్ రావు విమర్శించారు. దీంతో రైతులు సొంత డబ్బుతో కాలువలు తవ్వుకుని నీళ్లు తీసుకువెళ్లాల్సి వస్తోందన్నారు హరీష్. వందలాది ఎకరాల్లో పంట కాపాడడానికి రైతుల కష్టాన్ని చూసి ఇవాళ ఈ కాలువ తవ్వించి రైతులకు నీళ్ళు అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం పనిచేయడం లేదు, ప్రభుత్వం పగతో పనిచేస్తుంది, ప్రభుత్వం ప్రేమతో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, రైతుల కోసం పనిచేయాలి. ఇవాళ నిండా నీళ్లున్న ల్యాండ్ ఎక్విజిషన్కి ₹1 కూడా ఇయ్యక ఇబ్బంది పడతాం. నేను నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్ గారితో మాట్లాడాను. ఇవాళ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు వస్తుంది అంటే, ఎందుకంటే వడ్డించిన విస్తరలాగా ఉన్నది, బంగారు పల్లెంలో పెట్టి ఉన్నది. ఏమున్నా ఇంత పిల్ల కాలువలు తవ్వితే రైతాంగానికి ఆయకట్టు పెరుగుతుంది. కనీసం ఒక 15-20 కోట్లు భూసేకరణకు విడుదల చేయండి, 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ జిల్లాలో అని చెప్పి నేను మంత్రి గారి దృష్టికి కూడా నిన్న కూడా తీసుకుపోయాను. అసెంబ్లీలో కూడా ప్రశ్నించాను. ములుగు దగ్గర కోకోకోలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? కాళేశ్వరం ప్రాజెక్టులో కొండపోచమ్మ సాగర్ నీళ్లు వాడుకోవడానికి దానికి అనుమతి ఇచ్చింది కనుక కోకోకోలా లాంటి అద్భుతమైన కంపెనీ ఇలా ఈ జిల్లాలో వచ్చి కొన్ని వందల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి, వేల మంది దాని మీద బతుకుతూ ఉన్నారు. మీరు వచ్చినాక పెద్దవా కొట్టుకుపోయింది ఖమ్మం జిల్లాలో, మీరు వచ్చినాక సుంకిశాల కూలిపోయింది, మీరు వచ్చిన తర్వాత SLBC సొరంగం కూలిపోయింది, అదేవిధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. మీరు వచ్చిన తర్వాత ఇలా 4 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. సో టెక్నికల్గా కొన్ని సందర్భాల్లో చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. మరి ఈ 4టికి మీరే బాధ్యత వహించాలి కదా మరి అట్లంటే.